తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడంపై రాష్ట్రం బగ్గుమంది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంతో మండిపడింది. సిద్దిపేటలో మహిళలు బతుకమ్మ ఆడి నిరసనకు తెలియజేశారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను ఎడబాపారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. తల్లి రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను లేకుండా చేసిన చర్యని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, అటు సంగారెడ్డిలో, మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున మహిళల నిరసన కొనసాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరా, వాడవాడ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తూ బతుకమ్మలాడుతూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా చాలామంది మహిళలు, మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు. దేశపతి శ్రీనివాస్ ఏమనుకుంటున్నారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ చర్య పట్ల మీ స్పందన ఏమిటి? తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అంతకు మించి ఇవాళ తెలంగాణ ప్రజలు గుండె గాయం చేసింది ఏంటంటే, అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్న తల్లి, గునుకపూల తల్లి, తంగేడు పూల తల్లి, ఆ బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి ఎడబాపిండు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను ఎడబాపడంటే తెలంగాణ బతుకు నుంచి తెలంగాణ మహిళల్ని ఎడబాపడం, తెలంగాణ సంస్కృతిని ఎడబాపడం. తెలంగాణ సంస్కృతి గురించి ఓనమాలు కూడా తెలియనివాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలోకి రానివాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆత్మగౌరవ భావన లేనివాడు రేవంత్ రెడ్డి. కనుకనే ఇవాళ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చిండు. ఒక జొన్నకర్ర పట్టుకుంటే తెలంగాణ తల్లి కాదు. ఎందుకంటే మహారాష్ట్రలో జొన్న పండుతుంది, కర్ణాటకలో జొన్న పండుతుంది, జొన్న అంతటా పండుతుంది. జొన్నకర్ర ఒక్కటే ప్రతీక కాదు, బతుకమ్మ మాత్రమే ప్రతీక. బతుకమ్మను పట్టుకుంటేనే, అందుకనే కేసీఆర్ ఆమె చేతిలో బతుకమ్మను పెట్టాడు. బతుకమ్మను పెడితేనే అత్యంత సుందరంగా ఉన్నది. మన గ్రామ దేవతలందరికీ కిరీటం ఉంటుంది. ముత్యాలమ్మకు కిరీటం ఉండదా? నలవోషవ తల్లికి కిరీటం ఉండదా? బద్దిపోషమ్మ తల్లికి కిరీటం లేదా? రాజరాజేశ్వరి దేవికి కిరీటం లేదా? గండి మైసమ్మకు, గంగమ్మ తల్లికి, ప్రతి తల్లికి కిరీటం ఉన్నది. తాను కిరీటాలు పెట్టుకొని సన్మానాలు చేసుకుంటాడు, కానీ తల్లికి కిరీటం ఉండొద్దట. ఇవాళ ఆ తల్లి ఎట్లా ఉండాలి అని అంటే ఒక దేవత రూపంలో ఉండొద్దని ఇవాళ ఆయన కావాలన్న చివరికి ఒక చీర రంగు ఎరుపు రంగు ఉంటే దాన్ని కూడా పచ్చ రంగులోకి మార్చి కేవలం జొన్నకర్ర ఒకటి చేతిలో పెట్టి చెయ్యి గుర్తు చూపిస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త లాంటి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టిండు. అందువల్ల ఇవాళ దాన్ని తెలంగాణ ఆమోదించడానికి సిద్ధంగా లేదు, తెలంగాణ స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఉద్యమంలో ఏ ప్రతీక వచ్చిందో ఆ ప్రతీకనే తెలంగాణ తల్లి అవుతుంది. నువ్వు ఉద్యమంలో వచ్చిన ప్రతీకల్ని ఎట్లా రద్దు చేస్తావు? నువ్వు ఆ తెలంగాణ తల్లిని రద్దు చేయడం అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం యొక్క స్మృతుల్ని నువ్వు రద్దు చేయాలనుకుంటున్నావు, ఆ ప్రతీకల్ని రద్దు చేయాలనుకుంటున్నావు. దీన్ని తెలంగాణ సహించదు. మా సిద్దిపేట బిడ్డ నందిని సిద్ధారెడ్డి సార్, నువ్వేదో అవార్డులు ఇస్తా అందరికీ అని చెప్పి నేను 300 గజాల జాగా ఇస్తా, ₹1 కోటి ఇస్తా అనగానే అందరూ అమ్ముడు పోతారు అనుకున్నావు. కానీ మా సిద్ధారెడ్డి సార్ నీకు లొంగలే. నువ్వు ఫోన్ చేసి నీకు 300 గజాలు ఇస్తా, నీకు ఇక ₹1 కోటి ఇస్తా, సన్మానం చేస్తా అంటే నువ్వు బతుకమ్మని తీసేసినావు. నీ సన్మానం నాకు వద్దని ప్రకటించండి సిద్ధారెడ్డి సార్. గట్టే చప్పట్లు కొట్టండి. సిద్దిపేట గడ్డ పౌరుషాన్ని చాటిండు సిద్ధారెడ్డి సార్. కానీ నువ్వు తెలంగాణ తల్లిలోంచి బతుకమ్మని తీసేయకు. బతుకమ్మని తీసారు ఆ రూపురేఖలను మార్చాల్సిన ఉద్యమంలో ఏ ప్రతీక ఉందో ఆ ప్రతీకనే నిలబెట్టాలి. ఉద్యమం నుంచి నువ్వు తెలంగాణ తల్లిని విడదీయకు, వేరు చేయకు. ఉద్యమం నుంచి ఎట్లా వేరు చేస్తావు? నువ్వు ఉద్యమంలో లేవు, ఉద్యమ ద్రోహి కనుకనే ఆ పని చేస్తున్నావు. తెలంగాణ సంస్కృతికి ఒక ద్రోహం చేసి మరో పెద్ద ద్రోహం చేసినావు. ఈ ద్రోహాలను చరిత్ర క్షమించదు. ఖచ్చితంగా రేపు తిరిగి గవర్నమెంట్లోకి రాగానే, తిరిగి సిసలైన తెలంగాణ ప్రభుత్వం రాగానే అక్కడ మళ్ళా బతుకమ్మతో కూడిన, కిరీటంతో కూడిన, కోహినూరు వజ్రాన్ని పొదువుకున్నటువంటి సంపద్వంతమైన తెలంగాణకు, వైభవ తెలంగాణ, అస్తిత్వ వైభవ తెలంగాణతో కూడినటువంటి తెలంగాణ తల్లిని పెట్టి తీరుతాం రేవంత్ రెడ్డి. ఆ చేతిలో దగదగ దగదగ బతుకమ్మ మెరిసిపోయేలాగా చేస్తాం. తెలంగాణ రాకముందు బతుకమ్మ పండుగని అందరు కూడా హేళనగా చూసేవాడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. కానీ ఈ 10 ఏళ్ల మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ బతుకమ్మ యొక్క వైభవాన్ని పల్లెల నుంచి వివిధ దేశాల వరకు కూడా వెళ్ళడం జరిగింది. పట్టు చీరలు కొనుక్కొని, నగలు వేసుకొని బతుకమ్మ ఆడే సంస్కృతి మనది. తెలంగాణ సంస్కృతిని చిన్న చూపు చూసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉంటాడని నేను ప్రశ్నిస్తున్నా. మా మహిళలందరి పక్షాన బతుకమ్మని ఏనాడైతే అవమానపరిచిండో మా మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టే. మహిళలను అంతగా అవమానిస్తున్నాడు కనుక మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, అటు మెదక్లో, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఊరూరా, వాడవాడల మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.